ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. విజయశాంతి, వర్ష వీళ్ళంతా బాధపడుతుంటే చూడలేక దుర్గా తన చెవి కమ్మలిచ్చి ఇది తీసుకెళ్లి బాగు చేయించమని చెప్పిందిరా. అవునా? నా చెల్లి చెవి కమ్మలిచ్చిందా? నువ్వెందుకు తీసుకున్నావురా? వద్దని చెప్పొచ్చు కదా. వద్దని చెప్తే వింటుందా? తన సంగతి నీకు తెలిసిందే కదరా. కాదంటే మళ్ళీ బాధపడుతుంది. మా అన్న కోసం ఈ మాత్రం చేయలేవా అని చెప్పి బాధపడుతుందిరా. దుర్గా, ఏంటి దుర్గా? దుర్గా, ఏంటిది? అన్నయ్య దగ్గర డబ్బులు లేవు. వీటితో నువ్వేం చేస్తావో నాకు తెలీదు. అన్నయ్య ఆటోకి అద్దం వేయించు. బావా, ఏంటి దుర్గా? ఈ కమ్మలుండాల్సింది మా అక్క చెవులకి, తాకట్టులో కాదు. ఇదిగో, ఈ డబ్బులు తీసుకుని వెళ్ళి ఆటోకి అద్దం వేయించు. నీకిన్ని డబ్బులు? ఇవా, నేను అప్పుడు కొంచెం దాచుకున్న డబ్బులు. త్వరగా వెళ్ళి ఆ పని కానివ్వు. తీసుకో. ఆహా, నేను కాదు, అక్కకి నువ్వే ఇచ్చేయి. నేను దాచుకున్న డబ్బుని ఇచ్చానని అక్కకి తెలిస్తే అక్క బాధపడుతుంది. నువ్వు త్వరగా వెళ్ళు. సరే. నా బాధ చూడలేక నా చెల్లెలు తన చెవి కమ్మలిచ్చిందా? తన పెళ్లికి ఒంటి నిండా బంగారం పెట్టి అత్తారింటికి పంపించాలని నేననుకుంటే నా అవసరానికి తన ఒంటి మీద బంగారం త్యాగం చేసిందా? ఇంత ప్రేమించే నా చెల్లెళ్ళకి నేనేం చేయగలనురా? అరే మచ్చా, నేనొకటి అడుగుతాను, నువ్వేమనుకోగా? ఏంట్రా? నువ్వు ఒంటి నిండా బంగారం పెట్టక్కర్లేదు. నీ చెల్లెలే బంగారం. ఆ బంగారాన్ని నాకిస్తావా? కళ్ళకద్దుకుని నా భార్యను చేసుకుంటాను. స్నేహితుడివి, అడిగితే స్నేహం చెడిపోతుందేమోనని భయం, అడక్కపోతే దుర్గ దూరమైపోతుందేమోనన్న బాధ. బాధకి భయానికి మధ్యలో ఎన్ని రోజులు నీతో చెప్పలేదు. ఇప్పటికీ చెప్పకపోతే ఇంకెప్పటికీ చెప్పలేనేమో అనిపించింది. అందుకే నా మనసులో మాట చెప్పాను. నీ చెల్లెల్ని నాకిచ్చి పెళ్లి చేస్తావా?